सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमान्त्रिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमान्त्रिकम् उत्तिष्ठ ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వరగాని ప్రజలు నాయకులు ఘనంగా జరిపారు. ఫోన్లో నెట్ బ్యాలెన్స్ చేయించలేదని భర్త తలపాలు కొట్టిన భార్య. వేస్తానే రాదా ఇప్పటికైనా ఫోన్ కాస్త రెస్ట్ ఇవ్వచ్చు కదే. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటల వరకు ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు 11 గంటలకు సెల్ ఫోన్ పెట్టుకున్నాం. అవసరమా? అవసరమేనండి. అదే ఇప్పుడు ట్రెండ్. అప్పుడే పుట్టిన పసిపాప మొదలు అవసాన దశలో ఉన్న ముసలి వాళ్ళ వరకు సెల్ చేతులు లేకపోతే బతకలేరండి. సెల్ ఫోన్ లేకపోతే జీవితం లేనట్టు మాట్లాడుతున్నా. అంతేనండి. కాలంతో పాటు మనము మారాలి. నన్ను చూసి కూడా మీరు మారిపోతే మిమ్మల్ని ఏమనాలి? ఈ పేపర్ తీసి పక్కన పెట్టి సెల్ ఫోన్ ఓపెన్ చేయండి. పేపర్ కొని చదివితే ఒక్క పేపర్ న్యూస్ చదవాలి. అదే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని పేపర్ల వార్తలు ఇంకే చదివేయచ్చు. నాకు అంత తీరిగా ఉండగా లేదు కానీ ఆ ఫోన్ పక్కన పెట్టి నా పక్కన కాఫీ తగ్గబెట్టి. అబ్బా కావాలండి. నా ఫ్రెండ్స్ పంపించి మెసేజ్ అన్నిటికీ రిప్లై ఇచ్చి ఆ తర్వాత పాలిస్తాను. అదా నేను రాను ఇంటర్నెట్ మైన పడిపోతున్నాను. ముందు పాపకి నాకు ఎక్కడ దూరం అవుతామని భయంగా ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే దగ్గర అవుతుంది. దగ్గరగా ఉన్న మీరు పాప నాకు దూరం అవ్వడం ఏంటండి? మీ చాదస్తం కాకపోతే ఏమోలే. ముందు నీ భవిష్యత్తు తలుపుకుంటే నాకు భయంగా ఉంది. నా భవిష్యత్తుకి ఏంటండి? మహారాణిలో పుట్టాను, మహారాణిలో బతుకుతాను. అమ్మా అయితే అమ్మా మమ్మీ ఎక్కడ లేవు? అన్ని మమ్మీ చేయాలా? మీ డాడీ ఖాళీగా పెడతాను. వెళ్ళి అడిగిస్తాడు. మా శ్వేత యూనిఫామేగా నీ తెస్తాను. నాకెక్కడ కుదురుతుంది? మీ డాడీ వస్తారులే. మా ఫ్రెండ్స్ వాళ్ళ అప్పలందరూ వస్తున్నారు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీ బాబాయ్ ఎప్పుడు రాదు, మీ బాబాయ్ ఎప్పుడు జాబ్ చేస్తారు అడుగుతున్నారు. జాబా? జాబ్ ఏంటో చీట్రా? మా మమ్మీ యూట్యూబ్ స్టార్ రాధా అని చెప్పారు. వాళ్ళకి అర్థం అవుతుంది. జాబ్ ఇదిగో యూనిఫామ్. థ్యాంక్ యూ డాడీ. రాధా ఇప్పుడు రెడీవా? ఎందుకు చేయను? నేనున్నది మీకు సేవ చేయడానికేగా. ఇంట్లో ఎప్పటికీ ఖాళీ చేతులు లేవు. మరి ఇంట్లో ఆడదంటే చాలు. అన్ని పనులు ఆడదు చేయాలి. మగా హక్కారం ఎప్పుడు పోతుందో ఏంటో. ఇప్పుడు నేను ఏమన్నానంటే పొద్దున ఎలా పోసేస్తున్నావు? సర్లే అంత పోయి పడతాను. అవసరం లేదు. టిఫిన్ వస్తుంది. వస్తుందా? ఎక్కడి నుంచి? ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నానండి. రాధా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలంటే మరి తప్పకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి అప్పా కుదురు ఆకరం అని కేకలు పెడుతున్నారుగా. రాదు రాదా ఆన్లైన్ ఫుడ్ తింటే అంత మంచిది కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలియదు, ఎలాంటి ఆయిల్స్ వాడతారో లేదో తెలియదు, శుద్ధి శుభ్రత పాటిస్తారో లేదో తెలియదు. మనం ఆర్డర్ పెట్టగానే వేడివేడిగా ప్యాక్ చేసి మన మొక్కలు కొడతారు కదా. ఎంతో అంత మంచిది కాదే. మంచిది కాదని మీరంటే సరిపోదు. ఆయన ఈ రోజుల్లో 890% జనాలు ఆన్లైన్ ఫుడ్ తినే బతుకుతారు తెలుసా? రాదా శ్వేతమ్మ గురించి కాస్త ఆలోచించింది. పాపకి ఇప్పటి నుంచి ఆన్లైన్ ఫుడ్ పెడితే తన ఆరోగ్యం ఎలా చెప్పు. మరీ పోటీకి బండి వాచి పట్టించడం నా వల్ల కాదు. నాకు అసలు టైం లేదు. టైంలో ఏం చేస్తున్నావే? ఉద్యోగాలు చేస్తున్నావా? ఓల్డ్ అవుతున్నావు? ఇంకా ఖాళీగా ఉంటున్నావు. ఖాళీగా ఉండడం ఎవరు చెప్పారండి? ఖాళీగా ఏం పెడుతున్నావే? పొద్దున్న లేచిన సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఎందుకు కూర్చుంటావు? కాబట్టేనండి నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో వేల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉంటారు కానీ వాళ్ళు ఎవరైనా నీకు ఆపద వస్తుందంటే ఆదుకుంటారా? కనీసం కష్టం వస్తే వచ్చి పలకరిస్తారా? పలకరించండి. మరి ఎందుకు రాదా? అలాంటి వాళ్ళ కోసం 24 గంటలు ఎందుకు గడుతూ నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటూ ఆరోగ్యాన్ని పాటు చేస్తారు. ఆ టైమింగ్ ఎంతో ఆరోగ్యంగా 1 hour కంటే అందరూ ఎంచక్క ఇంప్రూవ్మెంట్ చేస్తారు. మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. ప్లీజ్ నా మాట నా క్లాస్ పీకించాలి వెళ్ళి పని చేసుకో.
నేనే డాడీ డాడీ టిఫిన్ పెట్టు. రాధా వినపడిందా? అబ్బా వినిపిస్తుందండి. ఎందుకు అలా వస్తున్నారు? నాకేమన్నా చూడాలనుకున్నారా? అమ్మా శ్వేత, ఈ రోజు నాకు టిఫిన్ చేసే టైం లేదు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను. అతను స్కూల్కి తీసుకొచ్చిస్తాడు, తిను. మరి మధ్యాహ్నం లంచ్ అది కూడా ఆన్లైన్ ఆర్డర్ పెడుతుంది, తిను. కరెక్ట్ క్యాచ్ చేస్తాను. కరెక్ట్ క్యాచ్ చేయండి. అమ్మా శ్వేత, నువ్వు ఆన్లైన్ ఫుడ్ తినకూడదు, సరేనా? మరి ఈ రోజు నాకు లంచ్ లేదంటే నాకు ఇంకా ఆఫీస్ టైం ఉంది. ఈ లోపు లంచ్ రెడీ చేసి స్కూల్కి తెచ్చేస్తాను, సరేనా? మీకు ఎందుకండి శ్రమ? ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాను చెప్పాగా. నిన్ను నోరు మీమని చెప్పానుగా, ఆర్డర్ పెట్టుకో. నాకు చెప్పలేదు, నేను పడతాను. అదిగో ఆటో వచ్చింది. అరే, అప్పుడే వాళ్ళ లైట్లు వచ్చేసి ఫేస్బుక్ అన్ని బంద్ చూడు స్వామి లేదా అమ్మా శ్వేత, ఆటో మీటింగ్. వస్తున్నా డాడీ. ఎవరు మెసేజ్ చేశారు? చూడలేదు. రవి గారు రైట్ పంపించారు. ఏం పంపించారు? రాధ గారు చాలా అందంగా ఉంటారండి. అబ్బా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నయ్య వచ్చాడు. థ్యాంక్ యూ. మెసేజ్ రాధ గారు మీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాను. Why no? Sure. ఇలా ఫోటో ఎప్పుడైనా పంపిస్తాను. ఎవరి ప్లేస్ తోడో ఏంటో. చూసారు. సాటి గారు, మీరు ఎప్పటికంటే ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. వావ్, అబ్బా, థాంక్ యూ. ఏమండి? ఏమండి? ఇలా రండి. అబ్బా, రండి తొందరగా. ఏంటే? ఏమండి? ఇతను నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ రవి అని. ఈరోజు నేను పెట్టిన ఫోటోకి లైక్ కొట్టి నాకు కామెంట్ పెట్టాడండి. నేను ఈరోజు ఎప్పటికంటే చాలా ఎందుకంటే నవ్వుతున్నారు. రాధా, ఇది అమాయకత్వం తెలియదు, అర్థం కావట్లేదు. ఏంటంటే అలా అంటారు? లేకపోతే ఏమిటే, పొద్దున్న లేచిన కాబట్టి పాసి పొమ్మని కనపడలేదు. ఆడికి నువ్వు అందంగా కనపడ్డావా? ఇలాంటి సొల్లుగా ఉండబట్టేనే మీ ఆడవాళ్ళందరూ ఆన్లైన్ పోటీ కలవబడ్డారు. ఇలా మంగటి బా. అందుకే చెప్పాను మా అమ్మ నాన్న, అతనికి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, పెళ్లి వద్దు అని చెప్తే విన్నారా? ఆ అబ్బాయి మంచోడు, మంచి ఉద్యోగం చేశాడు. ఇప్పుడు చూడండి, నన్ను ఎవరైనా పొంగు చేశారు, తట్టుకోలేడు. కుళ్ళు నా అందం చూసి రాధా, ఏంటే రాత్రి చిక్కులు అంటుకోవడం కడగలేదా? మళ్ళీ పంపించేసాడు. యాభై లక్షలు. సూపర్ సూపర్. అమ్మగారు, అమ్మగారు. ఎవరండి మీరు? అంటాడు చిచ్చే, నేనేంటి ఎదుగువాలి, పేరు శంకరం. అలాగా క్షమించండి, నా పేరు రత్తండి. రత్య. రత్తి కాదు బాబు, రత్తి. ఓ చిచ్చే, రత్త. మాది శ్రీకాకుళం దగ్గర మక్కువ అండి. మీ శ్రీకాకుళం మీరు పక్కువ, మన పక్కనే సాలు. ఇక్కడ సెటిల్ అయ్యి చాలా అయిందిలే. ఎందుకు వచ్చాను? నేను ఇక్కడికి ఇక్కడికి నేను ఇక్కడికి ఇక్కడికి
పని మనిషికి వచ్చానండి. పని మంచిగా రమ్మన్నారు. అమ్మగారు నేను ఈవిడ అసలు ఇది ఇంట్లోంచి బయటికి రాదు, ఫోన్లోంచి బయటికే రాదు. ఈవిడ నీ తప్పుడు మాట్లాడింది. వారికి ఇవ్వండి. ఎక్కడ? ఓ ఎలక్స్లో. 7 లక్షలా? 7 లక్షలు కాదు బాబు, ఓ ఎలక్స్లో. 7 లక్షలనా? అంటే అక్కడ వస్తువులు అమ్ముతారు కొంటారు అని తెలుసు. ఈ మధ్య పని మనుషులు దొరుకుతున్నారా? ఆ, ఈ మధ్య జనాలందరూ ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు పడిపోయారు కదండి. ఓ ఎలక్స్లో వ్యాపారం బాగా పుంజుకుందండి. అక్కడ మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పేడ, పిడకలు, మట్టి, మసాలా అన్నీ దొరుకుతాయి. అక్కడ ఏదన్నా దొరుకుతా? ఏదన్నా దొరుకుతాయి. ఏదన్నా? ఏదన్నా. అక్కడ 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 అక్కడే మంచి బాగా దొరుకుతారా? ఫస్ట్ స్టాండ్ సెకండ్ స్టాండ్ మొగడు ఉండేసిందా పక్కన ఉండేసిందా గుడ్డ వద్ద గర్భ వద్ద ఇడనా ఇలాగ తీసుకుందా. ఇదిగో ఇందులో చాలా మంచి ఫోటోలు ఉన్నాయి. నీకు ఎవరు కావాలో చూస్తారా చూసుకోండి. నేను ఆన్లైన్ ఆర్డర్ అమ్మో నేనేదో మాట వరుస కంటే నిజంగానే నా పంపు చెట్టుకున్నాను నువ్వు. కానీ అయ్యో మన మాటలు మా ఆవిడ వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇసుపీకి పని చేసేది తెలుసా? నాకు తెలియకడుగుతాను. ఇష్టం లేని మొగడు పక్క తిరిగి పడుతున్నాడు. ఆవిడేటండి నేను వచ్చి ఎంతసేపు అయినా నాతో పలకరించుకుంటా నన్ను మాట్లాడకుండా అందరూ మునిగిపోయారు. అయ్యా ఆవిడ వేరే లోకం ఉండు. నేను వెళ్ళి నువ్వు వచ్చా చెప్పొస్తా. ఇదిగో రాదా? ఇగో ఎందుకంటే అలా వస్తున్నారు? నాకేమైనా చూడాలనుకున్నారా? నేను చూడలేదు పెట్టుకున్నావుగా. అబ్బా రస్తా ఎవరది? ఎప్పుడొచ్చు? నేను వచ్చి చాలా సేపు అయిందమ్మా. అవునా? మరి నన్ను పలకరించలేదే? మధ్యలో తగ్గుకున్నాడుగా. అదే అంటే మీరందరూ చాలా బిజీగా ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మీకోసం ఎయిటింగ్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు ఇలాగే ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోవాలి. ఏమండి తను రక్తాల్లోని మన ఇంటి పని మనిషి. ఆన్లైన్ లో బుక్ చేశాను. ఈ రోజు నుంచి మనతోనే ఉంటుంది. మీకు పాపకి ఏం కావాలన్నా నన్ను డిస్టర్బ్ చేయకుండా అన్ని పనులు రత్తినని చెప్పాలి. అర్థమైందా? చెప్తాం. అన్నట్టు రత్తి నీకు ఇంకా ఏం తెలియకపోయినా అయ్యగారు రెడీ తెలుసు. నేను ఇంట్లో వంటలు కాదు పాలు కాపాడు అన్నమాట. అయ్యగారు అర్థమైంది. వంటగదిగా రా. ఇదిగో వంటగదిలో ఏం వస్తువు ఎక్కడుందో చూపిస్తాను. త్వరగా వంట చేయి. చిటికలో చేస్తాను. అవసరం లేదు. కిచెన్లో చేసే. హాయ్ బ్రో. ఏంటి బ్రో శేఖరం, మన కస్టమర్ రాదా టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నాడు. కొంతమందికి టెక్నాలజీ వాడడం రాదు, వాళ్ళు చూస్తే తట్టుకోలేదు. మనల్ని డిజైన్ చేసిన మేధావులు మనల్ని డిజైన్ చేయడం కోసం ఎంత కష్టపడి ఉంటారంటావు. మనం వచ్చిన తర్వాత కదా వాళ్ళ పనులని ఈజీ అవుతున్నాయి. ఏంటి బ్రో, ఏది కావాలన్నా మనమే చేయాలి, పైగా మనల్ని ఆడిపోతుంటారు. ఈ మనుషులు అంతే బ్రో, అవసరం ఉన్నంతసేపు వాడుకుంటారు, వాళ్ళు చేసిన తప్పులు మన మీద నెట్టేస్తారు. అబ్బో ఈ మనుషులు మహా డేంజర్ బ్రో, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రో ఎవరో కస్టమర్ నెట్టాలు చేసినట్టాడు. ఆయన గోయింగ్ బ్రో, బాయ్. ఓకే బ్రో, బాయ్. ఏంటండి పిలిచారా? నిన్ను అనిపించాడే రచ్చి వేయబడింది. ఈ మధ్యన మీరు ప్రత్యేక రచ్చి అని దాన్నే పిలుస్తారు. కొన్ని రోజులు అయితే నన్ను పూర్తిగా మర్చిపోయేలా ఉన్నారు. ఏమో మర్చిపోతానేమో. అంటే అంటే ఏంటి? మాకేం కావాలన్నా రత్తిని అడగాలి. బుకింగ్ జారీ చేసావు కదా, చేస్తే నువ్వు పెద్ద మైసూరు మహారాణి. మరి మాకేం కావాలన్నా రత్తిని అడగాలి, రత్తితో చేయించుకోవాలి కదా. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెడతా. వచ్చిందండి వనదేవత, వనాదేవతలకి. చెప్పండి మీకేం కావాలి? దిగండి పెడతావా? ఈ చేతిలో కాఫీ తగ్గి చాలా అయింది. ఒక కాఫీ కాఫీగా ఇప్పుడే తీసుకొస్తా.
చెప్పవే. అరే రాధా, ఆ, నువ్వు చేసిన రీల్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. పండేగా పండే దాటి తెలుసా? అవును. అసలు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు? ఏ మార్నింగ్ చేశానే, నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు కాల్ చేసావు. ఇదిగో నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టి నేను అప్లోడ్ చేసి నేను వెంటనే ఫోన్ చేస్తా, సరేనా? హలో మేడం, కాఫీ ఇస్తాను, మర్చిపోయినట్లు ఇచ్చిన కాఫీ అయినా తీసుకొస్తాను. కాఫీ చాలా అయ్యగారు, అంటే అమ్మగారు, అయ్యగారు వచ్చారు చూడు అన్నారు. చూసావుగా ఇంకా అగో ఆ మొక్కల కాఫీ తాగబెట్టి. హలో మేడం, ఇప్పటికైనా అర్థమైందా ప్రతిదానికి రక్తి ఎందుకు పిలుస్తున్నావా? సరే ఇదిగోనా సరే. ఆ టీ పేపర్ పెట్టండి, తీసుకొస్తాను. ఏ రాధా, ఇది నా 1 month శాలరీ. టీ పేపర్ పెట్టండి. అబ్బా, ఇన్స్టాగ్రామ్ లో బిజీగా ఉన్నానండి, అక్కడ పెట్టండి, తీసుకుంటాను కదా. అయ్యగారు, భారతి, అయ్యా, ఈ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. అమ్మగారు ఎప్పుడు పెడతారు? సరే. అమ్మయ్య, అప్లోడ్ అయిపోయింది. ఏమండి? ఏమండి? ఇప్పుడు ఇవ్వండి. ఏంటండి ఇది? కాఫీ, చల్లటి పాపం కాఫీ. అబ్బా, నేను అడిగింది కాఫీ కాదండి, శాలరీ ఇస్తా అన్నారుగా. చల్లే ఎవరికి? రత్తి. రద్దు చెప్పడం ఏంటండి? మరి ఏం చేయమంటారు? నువ్వు ఇన్స్టాగ్రామ్లో బిజీగా ఉన్నావు కదా, బిజీగా ఉంటే 1 month శాలరీ మొత్తం తీసుకొచ్చి పని మనిషి చేతిలో పెడతారా ఎవరైనా? ఏం చేయమంటారు? ఒక అసలు మాలో ఉంటేనే కదా. అది మోసం చేస్తే రత్తి అలాంటిది కాదులే. ముందు అందరూ అలాగే నమ్మకంగా నడుస్తారు. ఇంటి రహస్యాలన్నీ తెలుసుకున్నాక మొన్నదంతా ఊడ్చుకొని కూడా ఇస్తారు. అలాంటప్పుడు దాన్ని పంపించేసి ఇంటి పని అంతా చేసుకోవచ్చు కదే నాకు నమ్మకం కదా. అందుకే ఈ మౌస్ చెక్ చేసుకొని ఈ మౌస్ మూవ్ చేసుకో. అమ్మగారు, అయ్యగారు, మనం అర్జెంట్గా బజార్కి వెళ్ళాలి. బజార్కా? ఏంటి రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా. ఫంక్షనా? ఏం ఫంక్షన్ నాకు తెలియకుండా? అమ్మగారు, ఏదైనా చెప్పండి అయ్యగారికి. ఏం ఫంక్షన్? నాకేం గుర్తులేదు. సరేమ్మా, నువ్వు చెప్పు. మమ్మీ డాడీ నువ్వు చెప్పలేదు ఇక్కడ ఏమైనా చెప్తానమ్మా సరిపోయింది. రేపు మన శాతం పుట్టినరోజు కదయ్యా. అయ్యో, మర్చిపోయాను. రేపు శ్వేత బర్త్డే కదండి. సారీ తల్లి, బర్త్డే హీరో ఉంటూ మర్చిపోయాను. మమ్మీ డాడీ మీ ఇద్దరు నా బర్త్డే మర్చిపోయారు సారీ రా, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి మర్చిపోయాను. సరే సరే, ఈ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలో చెప్పుకునేద్దాం. రతి, రేపు శ్వేతమ్మ బర్త్డే నీకెలా తెలుసు? మీ అయ్యగారు చెప్పారా? కాదమ్మా, శాతమ్మ పుస్తకంలో ఆ మొదటి పేజీలో ఏమో బయోడేటా అంతే ఉంది కదా, అది చదివాను. అది కాక స్కూల్లో టీచర్ ఇచ్చిన హోంవర్క్ దగ్గర నుండి నేనే చేయించున్నాను కదా, అలా గుర్తుపెట్టుకున్నాను. సరే. డాడీ ఈ రక్తం ఎంత మంచిగా తెలుసా నేను అడగకుండానే నా పనులన్నీ చేసి పెడుతుంది నేను అడగకుండానే నా హోంవర్క్ లో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఎప్పుడైనా నువ్వు ఆఫీస్ నుంచి రావడం లేదంటే ఇంకా నన్ను ఒక చెప్పి మర్చిపోతుందనే చెప్పి ఆ కథ నచ్చుకుంటే తెలుసానండి అవునా? థ్యాంక్స్. పేరుకి నువ్వు మా ఇంట్లో పని మంచి అయినా నా కూతుర్ని సొంత కూతురు తీసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, అక్కడ మాట ఎందుకు బాబు, అది నా బాధ్యత. హే రాధా, షాపింగ్ నాకే తీసుకొస్తుందండి, మీరు వెళ్ళండి. చూడు, నాది పుస్తకం
ఒక్క నిమిషం ఆగండి బాబు. అమ్మగారు మీరు రాకపోతే శాతం కరెంట్ బట్టలు తీసుకోవాలి, అది నాకు ఎలా తెలుస్తుంది? ఈసారికి నువ్వు ఉన్నావు కదే, నువ్వు తీసుకో చూద్దాం. నచ్చి చెప్పానుగా, అవుట్తో టైం వేస్ట్. ఇది డబ్బులు పట్టరాపో. బాబు ఇదిరా ఇదిరా. ఏమైంది? ఏంటి బ్రో ఈ శంకర్ గారు 1 month శాలరీ తీసుకెళ్ళి పర్మిషన్లో పెట్టడం ఏంటి? మన కస్టమర్ రాదు ఆన్లైన్ లో మనతో బిజీగా ఉందిగా, అందుకే ఇచ్చుంటాడు. బిజీగా ఉంటే వర్క్ అయ్యాక వెయిట్ చేయాలి కదా. వెయిట్ చెయ్యొచ్చు. బ్రో అయినా బ్రో అది బంగారు లాంటి భారీ ఇంట్లో పెట్టుకొని పని మనిషి ఎదురు మాట్లాడేది బ్రో, టూ మచ్ బ్రో. మన కస్టమర్ రాదా ఆన్లైన్ లో బిజీగా ఉందిగా, డిస్టర్బ్ చేయకూడదా నేను? అయినా బ్రో ఈ శంకర్ గారితో నాకు చాలా డౌట్ ఉంది బ్రో. డౌటా? ఏం డౌట్ బ్రో? మన కస్టమర్ రాదుకి ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తాడేమో అని. ప్రాబ్లమా? తీసుకెళ్ళేమి, మన కస్టమర్ రాదుకి మనం ఉన్నాం. మనం ఉంటే చాలు బ్రో. ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనం ఉంటే చాలు బ్రో. అంతేంటావా? అంతే బ్రో, ఎక్కువ ఆలోచించి మాకు ఈ మనుషుల్లాగా. సార్ వచ్చేసా నచ్చి అయ్యా గ్లాస్ మంచిగా పట్టరా. ఇదిగోండి బాబు. ఏం బాబు ఆరోగ్యం బాగలేదా? కాస్త అన్నిప్పుడే ఉంది. ఎమ్మగారేది? అదేదో ఐపీడి నెట్ కలెక్షన్ ఏదో వచ్చిందట, అది కొనుక్కోవడానికి వెళ్ళేది. సరే సరే. ఇంట్లో అమృతాంజలి ఉందా? కాస్త పట్టరా. అదే అయ్యారు కాస్త రాయి. నువ్వు వచ్చిన తర్వాత ఇంటి రూపురేఖలే మారిపోయింది తెలుసా? చాలా ఊరుకోండి బాబు, మరీ పొగిడేస్తున్నారు. ఒకటి కాదండి, నువ్వు వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు నా శ్వేతం ఎంత హాయిగా ఉందో తెలుసా? శ్వేతనే కాదు, నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. దేనికి రాదా నా భార్యనే కానీ ఆవిడ దగ్గర పొందిన ఆనందాన్ని నీ దగ్గర పొందుతున్నాను. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, ఆ కోసం మా ఇంటికి వచ్చిన దేవత. చాలా ఊరుకోండి బాబు, అసలు అంతా బాగలేదన్నారు. రండి మీ బెడ్రూమ్లో వెళ్దాం, పడుకుంది కానీ. ఏంటి సరే ఏమన్నానమ్మా? ఏమనలేదు, నేను వెళ్ళలేదనుకున్నావా? ఏయ్ రాదా, రచ్చి ఏమన్నా అలవరుస్తున్నా? నందరాజు పొంగమని మీరేంటి దీన్నో పొగట్టలతో ముంచేస్తున్నారు? ఇది ఇంటి దేవత, ఈ ఇంటి మహాలక్ష్మ, మరి నేనేంటి దెయ్యాన్నా? అది కాదే. మీరు మాట్లాడకండి. ఈ రాదెప్పుడు ఇంటర్నెట్ బిజీగా ఉంటుంది, ఏమీ గమనించట్లేదు అనుకున్నారేమో. ఇది ఇంటికి వచ్చిన వారం రోజుల నుంచే నాకు దీని అనుమానం కలిగింది. మీ ఇద్దరు కదా ఒక కన్నేసే వచ్చారు. మీరు ప్రతిదానికి దీన్నే పిలవడం, దీన్ని వేసుకొని బంగారం తిరగడం, ప్రతిమంత శాలరీ డబ్బులు తీసుకొచ్చి దీని చేతిలోనే పెట్టడం మీరు గమనించడం లేదనుకున్నారా? మీరు ఈ మధ్య నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని నెత్తరెక్కించుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇది యాత్రగా బర్తెకించి మిమ్మల్ని బెడ్రూమ్లో కదా రమ్మంటుంది. ఇది ఇంకా బాగుంది. అమ్మ పెట్టతో అడుగు తిన్నావుదని. అంటే ఈ అడుగు తినేవాళ్ళతో పడుకుంటే తప్పేంటి? శివ, ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు పరమక్షకు
చిచ్చి వచ్చి పని మనిషి కాదు. ప్రతి ఇంటి మనిషి. అంటే అంటే నేను కూడా ఈయన గారిని మనవాడి నేను ఇది రెండో పని అయ్యాను నేను ఇంటికి రెండో యజమానులు నేను చూసాను పర్మిషన్ మా ఆయన వెళ్ళామని నేను పర్మిషన్ ఇచ్చానా సరే రాధా, నీ పర్మిషన్తో నేను రత్తిని పెళ్లి చేసుకున్నాను. ఏ భార్య పర్మిషన్ ఇవ్వదు కాళ్ళు నువ్వు ఇచ్చావే. మాట్లాడకండి అన్నాను నేనే కాదు చావు బతుకుల్లో కొట్టి మిట్టాడుతున్న ఏ భార్య అయినా నా భర్త నాకే సొంతం అనుకుంటుంది కానీ నేను చేస్తున్నాను నేను చచ్చేలోపు ఏ పదార్థం తగులుకోండి అని సలహా ఇవ్వదు కానీ నువ్వు ఇచ్చావే. ఆపన్నారా? అయ్యో రామరామా మీకేది ఒకసారి చెప్తే అర్థం కదమ్మా ఇదేనండి అలా ఒక పాలు నొక్కేసుకోండి ఆ రోజు మీరు ఏమన్నారంటే కస్టమర్ రాదా పెళ్లికి పర్మిషన్ ఇచ్చిందంటావా? బ్రో మనకేం తెలుసు బ్రో, ఈ మనుషుల్లాగా మనం ఉన్న మేధావులమా? ఈ మనుషుల్లో ఉన్నటువంటి మేధావులు తయారు చేసినటువంటి మాధ్యమాలు. అయినా బ్రో అందరూ అనుకున్నట్టు వాళ్ళంతా మన చేతిలో ఉన్నారు వాళ్ళంతా మన చేతిలో ఉన్నారు అంటారు కానీ కాదు బ్రో, మనమే వాళ్ళ చేతిలో ఉన్నాం. మనమేంటి బ్రో నెక్స్ట్ స్టాప్ ఎత్తే పోయే ప్రాణాలు. అయినా బ్రో ఇంకా రాధా పెళ్ళికి పర్మిషన్ ఇచ్చిందంటావా? మనకేం తెలుస్తుంది బ్రో, ఈ ఆడియన్స్ లాగా మనం ఎదురు చూద్దాం. చెప్పవే అవునా వదలద్దే అస్సలు వదలద్దండి హలో 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 సిగ్నల్ లేదా ఏంటి హలో ఇప్పుడు వినబడుతుంది ఉండు నేను హెడ్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను మా ఆవిడ చెవులు చేతులు రెండు ఖాళీగా ఉన్నాయి. ఇదే మంచి సమయం నా గురించి చెప్పేద్దాం పద. మంచితనం మించిపోతే మళ్ళీ దొరకదు రాధా, నీతో విషయం చెప్పాలి. అబ్బా ఉండండి ఏంటి చెవులు పెట్టుకున్నావు కదా, నువ్వు చెప్పింది వినపడుతుందా? అబ్బా వినిపిస్తుంది ఏం లేదు, రత్తి నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాను కదా. అవును ఆ విషయం నాకు కూడా తెలుసు అది నువ్వు చెప్పాను. నో 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 నానేస్తా అసలు విషయం ఏంటో చెప్పు అదేనమ్మా మేము అలా తిరుగుతున్నామని ఊళ్ళో అందరూ మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని అనుకుంటున్నారు. ఇద్దరు అలా చట్ట బట్టలు వేసుకొని జంటగా తిరుగుతుంటే అనుకోలే ఏంటి లోకం తీరే అంత నాకైతే చచ్చిపోవాలండి. ఏంటి చచ్చిపోతావా చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అసలు నీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని చెప్పావు కదే నువ్వు గర్భవతివా? చాలా ఊరుకుని బాబు మీకు తెలియకుండా నాకు కనిపెట్ట వచ్చింది. అంటే ఏంటే నీకు సరిపోతుందా? కాదు నేనా? అది కదండి అడగండి మీరేదో మాట్లాడి నేనేదో మాట్లాడి కంగారు పట్టండి. మరి సరే ఈ కడుపులో బిడ్డ పెరుగుతున్నది రాదా? నా బిడ్డ కాదయ్యా బిడ్డ అంటే మన ఇంట్లో ఉందో శాతమా ఆ బిడ్డ గురించి అందుకే మీరే నాకు ఏదో ఒక సలహా ఇయ్యాలమ్మా. ఏముంది అతన్ని పెళ్లి చేసుకుంటే సరే నేను చేసుకోను. చేసుకోనంటున్నాడమ్మా. చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆయన చేస్తారు మీ ఇద్దరు పెళ్లి అదేంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది కదా. అది వాడికి పెళ్ళి అయిపోయిందమ్మా. ఎంత పెళ్లి నారు అంటున్నాడు. అది నీతో తిరస్కు ముందు ఆలోచించుకోవాలి ఇప్పుడంటే ఎలా కుదురుతుంది రెండో పెళ్లి చేస్తున్న మొబైల్ అనేవరా అంటే పెళ్లి చేసుకున్నట్టు ఇంకా పెళ్లి చేసుకోవడం తప్పలేదంటావా? తప్పేలేదే ముమ్మాడికి తప్పేలేదు నేను చెప్తున్నాగా నేను అలా అయితే జీవితాంతం మీ ఆశీర్వాదం నాకు ఉండేటట్టుగా నన్ను దీవించండి. ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అయినా అమ్మ నా పెళ్లికి కేసులు ఇచ్చేసారు. ఇదిగో పెళ్లి మాత్రం రిజిస్టర్ ఆఫీస్లోనే చేసుకో కావాలంటే సాక్షి సంతకం నేను వచ్చి పెట్టా సరేనా ఇప్పుడు చెప్పండి ఒప్పుకున్నారా లేదా? నేను ఆ సలహా ఇచ్చింది నా ఫ్రెండ్కి నిన్ను నా మొగుడు తగ్గుతామని కాదు సరే ఊరుకోనమ్మా. మీ ఇంట్లో ఉప్పు కరచుట్టు పక్కన తగ్గకుండా ఏ పాట చెప్పండి. అలా అని నా మొగుడు ముట్లు వేసుకుంటావా
పెళ్ళైన తర్వాత అదే రోజు అదే రోజు జరిగిపోయింది. శోభనం కూడా జరిగిపోయిందా? చాలా ఊరుకున్నా. ఏమి ఎక్కడ కక్క నాయడం నక్క అన్నట్టు అన్ని తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడతారు. పెళ్ళైన తర్వాత జరిగే తంతు అదే కదా. వసే 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 మీ ఇద్దరు నా వీటితో శ్వాసగా తీసుకొని నన్ను ఎదాగా చేస్తారా? నువ్వు ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే నీ చేత వంద చొప్పులు తెచ్చుకుంటావు. అది కాదక్క. వసే కుక్క ఎవరైనా కక్క రాసి చాలా బాగుందక్క. కానీ వయసులో నువ్వు నాకన్నా చిన్నదానివైనా మన మొగుడు గారికి నువ్వు మొదటి భార్య కనుక ఇప్పుడు నువ్వు నాకు అక్కమే అవుతావు ఎందుక? కాదు కదక్క. వసే మళ్ళీ ఎక్కడ బొక్కలు ఎరుకుంటావు. అదే అక్క. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇప్పుడు నేను ఇంటి పని మనిషిని కాదే. నేను గారికి రెండో భార్యని, ఈ ఇంటికి యజమానురాలు. చెప్పాడు కదా మన భర్త. మన భర్త మన భర్త ఏం చిన్నపోయి ఉందనా? నా భర్త ఏంటండి అది ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. రాధా, ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా కష్టమే లేదు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏమీ చేయలేక 7 అడుగులు వెనక్కేసి స్థిరగా మారిపోయాడు. ఆఫ్టర్ మానవుడు అందులోనూ బచ్చి తగ్గుతారండి. నేనేం చేయగలను చెప్పు? చేసిందంతా చేసి కట్టు కదా చెప్తున్నావా? ముందు ఏం చేయాలో ఆలోచించు. రాధా, ఈ విషయంలో నీకు న్యాయం చేస్తే రద్దీకి అన్యాయం చేసుకుని అవుతాను. వదలమంటే పాము కోపం, కరవమంటే కప్పం కోపం. కట్టు కదా రాకపోన్నారా? ముందు ప్రాబ్లమ్స్ ఆలోచించు. రాధా, ఇదిగో, తాళం కప్పలు తయారు చేసినోడు దాని తాళం చేతులు కూడా తయారు చేస్తాడే. అంటే అంటే సమస్యలకు ఎవరైతే సృష్టించారో వాళ్ళు మాత్రమే పరిష్కారం చేయగలరు. ఇప్పుడు ఈ సమస్య ఎవరు? ఈ రత్తి. కాబట్టి నీ సమస్యను పరిష్కరించమని నువ్వు నన్ను అడగడం కన్నా ఈ రత్తిని అడగడం కన్నా నా ఉద్దేశం లేదు. చిచ్చి నేను దాని కాలు పట్టుకోవడం ఏంటి? వసుదేవుడు అంతటోడు గాడి గాడి పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు నేను గాడి కాలు పట్టుకోవాలా? నీకు ఎలా అర్థమైందా? తప్పదే. ఇన్ని రోజులు నా చేత రాణిలా సేవ తీర్చుకొని ఇప్పుడు దాని కాలు పట్టుకోవడం తప్పదే. వసే రత్తి, నేను నీకేం ద్రోహం చేశాను? నా ఇంటికి అసలు పెట్టావు. ఎన్నింటి మాసాలు లెక్క పెట్టకే ఆయన వదిలేనే నీకు దండం పెడతాను. మనకు కావాల్సింది దండాలు కాదక్క. ఆ, నా దగ్గర దాచుకునే 5 లక్షలు ఉన్నాయి. 5 ఇచ్చేస్తాను, తీసుకురండి. ఇది నచ్చలే. మన ముగ్గురు మరి అంత సేపా? నేనే చెప్పాను కాదు. నువ్వు అన్నట్టు మీకు చీపే. 10 లక్షలు కూడా వదలలేదంటే చీపుగా ఏంటినా? రాదా, ఏంటి నడుకొచ్చాడు వెళ్తున్నావు? నీకు అక్కడ చీపే కనబడుతున్నా? మరి కాదా? ఇంట్లో అందమైన భార్య బిడ్డ ఉండగా 10 లక్షలు పెళ్లి చేసుకున్నావు. సిగ్గు లేదు? పతివ్రత పరమన్న ఉడితే తెల్లరదక సల్లలేదట. మీరు చెప్పే మాట కాదమ్మా. సిగ్గుపడాల్సింది మన మొగుడు కాదు, నువ్వు. అసలు అతగాడు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? ఓ పాటు ఆలోచించు. చూడు, భార్య భర్తల మధ్య మాటలు కరువైనా, మనసు బరువైనా, మమత లేకపోయినా ఇంట్లో మగాడు వాటి కోసం బయటే ఎదుర్కొంటాడు. ఈ మాత్రం శక్తులు రాజ్యం తెలుసుకోలేక ఎంతో మంది తమ సంసారాలు నాశనం చేసేసుకుంటున్నారు అన్నది సత్యమే లేదమ్మా. ఆయన ఏమని మనకు కానీ ఎంతకి మన ఊరిగా ఎంత పట్టు చెప్పు. వసాయి మనకప్పుడు మనం అప్పుడు అన్నాకే నువ్వు ఆ మాట అన్నప్పుడు నా ఒళ్ళ జరిగి మాట్లాడుతుంది. ఇదిగో నా దగ్గర 5 లక్షలే ఉన్నాయే, అది తప్ప ఇంకేం లేవు. అవి తీసుకుని ఆయన వదిలే. ఏమి లేదా? ఏమీ లేదు. ఏమి లేదా? ఏమీ లేదా? అబ్బా, ఏం లేదు చెప్తున్నాను కదా. ఈ స్వగృహము నీదే. కంటికి మైదలాగా ఈ ఇల్లంతా నాకు మెరిసిపోతుంటే ఏమి లేదంటే వేడక్క. రాదా, ఈ రత్తి మన ఇంటికి ఎసరు పెట్టబోతుంది. నా మొగుడు కరెక్ట్గా క్యాచ్ చేసేసారు. ఈయన నా పేరు మీద ఉంది కదా, ఈయన నా పేరు మీద రాసే. సరే నేను రాసిచ్చేస్తాను. ఆయన వదిలేస్తావా? లంకంత పంపు నా పేరు మీద రాసిన తర్వాత ఈ సెకండ్ హ్యాండ్ రాకెందుకు? చక్క ఫస్ట్ హ్యాండ్ మొగ్గునే కట్టేసుకుందా. సరేనే రాసిచ్చేస్తాను. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రాసిచ్చేస్తాను. అబ్బో కట్టు తాటలు కట్టి పెట్టాక. అంటే అంటే ఇల్లు రాసాక డబ్బులు ఇవ్వకుండా నన్ను మెడబెట్టుకుని చూసేద్దాం అనుకుంటావా? అని అంటే
అదంటే తమరు లేడుస్తున్నారు. నా మాటకి అర్థం అయితే నేను నీ మీద సరే ఉండు. రతి ఏంటి ఇదంతా ఇది నీకు న్యాయంగా ఉందా చెప్పు? రత్తి కూడా నా భార్యనే, అది కూడా నీతో పాటు ఇక్కడే ఉంటది అని ఒక మాట కూడా చెప్పలేకపోయావు. కానీ ఇది నీకు న్యాయంగా ఉందా అని ఎలా అడుగుతున్నావు? అన్నాను కదే ఎక్కడ? అక్కడ సంతోషించు. ఏదైనా ఆప్షన్ చెప్పకూడదు. కూడదు. గాలేసినప్పుడు తూర్పు పట్టేసుకోవాలి. పట్టుకోవడానికి నువ్వు బహు నేర్పవే. ఇగో మసాలా తీసుకొని బయలుదేరు. రాదా ఏంటి ఆవేశం? ఇప్పుడు అంత అవసరమా? నాకని అవసరం తెలియదురా. ఇంకేంటి మాట్లాడుతున్నావు? అది కాదే 1,00,000 2 లక్షలు చదువుకోగానే ఇంట్లో ఇల్లు రాసి ఇచ్చేస్తావా? చేసేది చాలు. మళ్ళీ మాట్లాడుతున్నాయి అదే మాట్లాడుతాను చెప్పానా? ఊచిపడి రాలబట్టాను. ఇంకుందా అసలు నీకు? నీకేమైనా గుర్తుందా? అదికాదే. ఏంటే బట్టలు తీసుకుని బయటకు వస్తా అనుకుంటే ఏమో కాగితాలు తీసుకొని వచ్చా. ఈ కారు పేపర్ మీద నీ స్వార్థాలతో ఒక చిన్న సంతకం పడాక చూసారా ఇది ఖాళీ స్టాంప్ పేపర్ పట్టుకొని వచ్చిందంటే ఈ ఇల్లు కొట్టడానికి ఎప్పటి నుంచో ప్లాన్ వేసింది. దానికి నీకు అర్థం కాలేదు. రక్తి ఏంటి కాలుష్యం పేపర్ సంతకం పెట్టమంటే మా మీద నమ్మకం లేదా నీకు? లేదు కాబట్టి సంతకం పెట్టమంటున్నాను. నువ్వు పెట్టక్క. పెట్టేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చిందిగా ఇక ఇప్పుడు ఇచ్చింది. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసి ఈ రద్దు మా ఇంట్లో పని తీసుకొచ్చేది దొంగతనంగా మా ఇంట్లో డబ్బు నగలు అన్ని దొంగతనం సాధించింది. వాటితో పాటు పత్రాలు కూడా కొట్టేసింది అని ఆ పోలీసు వాడికి చెప్పేసి అనుకోండి. అప్పుడు ఆ పోలీసు వాడు నన్నట్టి కొట్టేసి నేను కట్టుబడి సంపాదించుకున్న డబ్బుతో పాటు నా వస్తువులు అన్ని తీసేసుకొని ఏ పత్రాలు కూడా లాగేసుకొని అన్ని కలిపి పువ్వులన్నీ మీ చేతులు పెట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ నేను రెంట్కి సెటర్ రావాలన్నావా? నన్ను పని మంచిగా ఎవరు కొంటారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎవరెక్కడ మీరంటో నీకు అంత మళ్ళీ చూసుకుంటాను నేను. నువ్వు పెట్టాము నేనెందుకు లేవే ఇల్లు ఆ పేరు మీద ఉంది ఆ పెట్టిందిగా సరిపోతుంది పో. మీరు కూడా పెట్టారనుకోండి సాక్షిగా బలంగా అదే ఏం చేస్తున్నారు? అదేనే మోపు లేని విద్య మోటు విద్య అన్నారు కదా. మోపు చేసి సంతకం పెడతాం. ఆ మాత్రం మోపు ఇక్కడ కూడా ఉంది. పెట్టచ్చేసండి. మోపు కావాలంటే మోపు. నీకేది ఒకసారి చెప్తే అర్థం కాదే. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు. ఇప్పుడు ఇల్లు నా పేరు మీద రాసింది కదా. మీ ముగ్గురు తట్ట పుట్ట సర్దేసుకొని నేను చెప్ప బయటికి నడవండి. మనం మోసపోయామే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసాం. ఖాళీ పేపర్ సంతకాలు పెట్టి ఇచ్చేసాం. ఇప్పుడు ఇది అయిపోయిందని మన ముగ్గురు బయటకు పంపంటుంది. అర్థమైంది కదక్క. నీకు బయటికి నడమ్మా. ఏది బయట ఒక్క చెప్తే అర్థం కాస్తుంది. నిన్ను బయటికి
నువ్వు బయట చలి ఆ చల్లటి నాకు భయం అమ్మారు సమతండి నా మొక్క చూసి వేరే ఆప్షన్ ఏంటి మీరంటే నా మెళ్ళ తాళి కట్టారు కనుక మిమ్మల్ని భర్తగా ఒప్పుకుంటున్నాను కనుక నేను ఇక్కడ ఉండొచ్చు అలాగే పాప కూడా నన్ను అమ్మ అంటుంది కనుక పాప కూడా ఇక్కడ ఉండొచ్చు కానీ చూసారా చూసారా దీనికి మొగుడు కావాలి అందుకే కష్టపడి అంటుంది నన్ను బయటకు సాగనిప్పితే చక్క ఇంట్లోకి ఊరేగించాలి దీని ప్లాన్ మీకే అర్థం కాలేదు ఇంట్లో దీన్ని ఊరేగమంటే మళ్ళీ పదండి కాదా నువ్వు 100 చెప్పు 1000 చెప్పలే వ్యక్తి ఇచ్చిన ఆప్షన్ ఏదో బాగుందనిపిస్తుంది అంటే అర్థమైంది ఇంతవరకు వచ్చాక ఇంకా ఇంటి గురించి ఈ సంసారం గురించి ఆలోచించడం అనవసరం ఇంట్లో మీరే ఉండండి నేనే వెళ్ళిపోతాను శ్వేత శ్వేత అమ్మ శ్వేత ఏంటి మమ్మీ అలా అరుస్తున్నావు? నీ అరుపులకి నా నిద్ర మొత్తం పోయింది. నీకు నిద్ర పోయింది నాకు నా సంసారమే పోయింది అంటే ఇక నుంచి ఈ ఇంటితో మనకు సంబంధం లేదమ్మా మనం బయటికి వెళ్ళిపోవాలి ఎందుకు ఎందుకు అంటే మీ అమ్మ ఈ ఇల్లు నాకు పేరు మీద రాసేసింది కదా ఇక నుండి ఇల్లు రద్దమ్మా మనం వెళ్ళిపోవాలి మనమంటే డాడీ నువ్వు నేను వెళ్ళాలా? మీ డాడీ మీతో రారు అయితే నేను అమ్మతోనే ఉంటా. నా తల్లి నా బంగారమే విన్నారా బాగా విన్నారా నా కూతురు ఉంటుందో నా మొగటి కొమ్ము కట్టినంత ఈజీ కాదే నా కూతుర్ని నా నుండి దూరం చేయడం ఈ కొమ్మల మీరే ఊరేగండి మేమే వెళ్ళిపోతాం అమ్మా అమ్మవా నువ్వు మమ్మీవి కదూ. ఏదైనా నాకు ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టని పెట్టావా? లేదు. నాన్న పెట్టేవాడు. ఏ రోజైనా నన్ను స్కూల్కి రెడీ చేసి పంపించావా? లేదు. అది నాన్న చేసేవాడు. ఏ రోజైనా నీ వల్ల కూర్చోబెట్టుకుని కథ చెప్పావా? లేదు. ఎప్పుడు చూడు నీ వల్ల ల్యాప్టాప్ ఉంటుంది. నేను కూర్చోవలసిన చోట నువ్వు ఆ ల్యాప్టాప్ పెట్టుకుని ఆనందిస్తుంటే నేను ఎంతగా వచ్చాను నీకేం తెలుసు? ఎవరితోనూ గడ్డలు తలపెట్టి కొట్లాడతానే కానీ రాదు ఒక్కదానేనా? మాకు కాదు. ఒక్క పూటే కాదు. పలకరించావా? పెట్టుకుని ఆడించావా? నేను ఎంత దగ్గర అవ్వదని నన్ను అంత దూరంగా పెడుతున్నావు. అబ్బా అసలు మమ్మీ నేను రోజు దేవుడు ఏమనుకుంటున్నాను తెలుసా? దేవుడా మా అమ్మ సెల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అన్ని బద్దలు చూడు స్వామి. లేదా మా అమ్మ చేసిన సెల్ ఫోన్ అయినా పుట్టించు స్వామి. అప్పుడైనా మా అమ్మ నన్ను ఎప్పుడు వదలకుండా అని కోరుకునేదాన్ని. ఆ దేవుడు కూడా నిన్ను మార్చలేక ఈ స్థానం నుంచి ఎంతగా పంపించాడు. నేనంతగా వచ్చేప్పటి నుంచి అమ్మ తెలుసు. అమ్మ ప్రేమ అంటే నాకు తెలుసుకున్నాను. అందుకే నేను నీతో రాను.
ఎన్నాళ్ళు నీ ఇంటర్నెట్లో కూతురు అనే పదానికి అర్థం కూడా దొరకలేదు కదూ. శ్వేతమ్మ నీ దగ్గర ఉండటం కన్నా మా దగ్గర ఉండటమే కరెక్ట్. నీ కళ్ళ పల్లెకి కలిగిపోయాడు ఎవరు అక్కడ లేరు కానీ లేమలే మీరంతా నేను తర్వాత కలిపేసుకో ఇన్ని రోజులు నాకంటూ ఒక ఇల్లు భర్త సంసారం ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు. నేను అనాథరైపోయాను. నిజానికి నాకెక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి వస్తుంది అక్క. కానీ ఏం చేయాలి చెప్పు. ఈ రాత్రి పెట్టి ఎక్కడికి వెళ్తావు కానీ ఇక్కడే ఎక్కడ ఒక దగ్గర అల్లెదు ఆ మూల పడు లేచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసాక అటు నుంచి అట్లా వెళ్ళిపోతారు. రాత్రి పెట్టి ఆ బయటకి వెళ్తే తెల్లారితే మనకు దొరుకుతుందా? ఎలాంటి ఎలా తల పడేసండి. మధ్య తిరుగుతున్న మాధ్యమాల మృగాలు విషం చిమ్ముతుంటే తెలుసుకోని నేటి జనాలు చేతిలోన ఉన్న కాల నాదు సెల్లు ఫోను కాటు వేయ పొంచి ఉంది తెలియలేదు నీకు తెలియలేదు నీకు భూతం చేతిలోని కీలు బొమ్మగా మారావు స్వర్గం వంటి కాపురాన్ని నరకం చేసుకున్నావు భూతం చేతిలోని కీలు బొమ్మగా మారావు స్వర్గం వంటి కాపురాన్ని నరకం తోడుగా ఉన్న మంచి భర్త నీడ వీడ తోడుగా ఉన్న మంచి భర్త నీడ వీడ కన్న బిడ్డ భారమాయ కడకు నీకు తల్లి కన్న బిడ్డ భారమాయ కడకు నీకు తల్లి జనం మధ్య తిరుగుతున్న మాధ్యమాల మృగాలు విషం చిమ్ముతుంటే తెలుసుకోని నేటి జనాలు దేనికోసం ఈ ఆలోచన, ఎవరి కోసం ఈ ఆవేదన? నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోయాడు, నీ కూతురు నిన్ను చేదరించుకున్నాడు. పోనే పోతే పోనే, నువ్వు చస్తే కొంతకాలం వరకే నా అనుకునే వాళ్ళు కాలక్రమంగా నిన్ను మర్చిపోతాను. కానీ మేము మాత్రం నీ ఫోటోలు, నీ పోజులు, నీ వెకిలి చేష్టలు నీవిచ్చినవు. చివరికి నీ కత్తిలో నీ పిండాకుడు వరకు మాలో బదిలిపరిచి నీ జ్ఞాపకాలన్నీ బాధితరాలకు నీతో ఎవరో ఉన్నా లేకున్నా వంటలు అని దిగులు చెందదు. మాలో శక్తి తగ్గకుండా, మేము చావకుండా ఛార్జింగ్ పెట్టి జాగ్రత్తగా కాపాడుకో. నీకు రాత్రి భవన్లు సేవ చేస్తాం. నీ వంటల జీవితానికి దిక్కు మేమేనని మరిచిపోకు. నీకు తోడుగా నీడగా అనుక్షణం నిన్ను ఆనందింపజేసే ఏకైక వస్తువు మేమేనని మర్చిపోకు. మరిచిపోకు 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 మరిచిపోకు.
కాదు. ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నీలాగా ఎంతో మంది జీవితాలని సంసారాన్ని నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు మన తల్లులు పిల్లలు అన్నం తినకుండా మారం చేసి పిల్లల్ని ఎత్తుకొని చక్కులో వేసుకొని చందమామను చూపిస్తుంది. చందమామ రావే జాబిల్లి రావే అంటూ మంచి మంచి కానీ నేను టెక్నాలజీ మమ్మీలు పిల్లలు వాళ్ళ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని సంవత్సరం కూడా నిన్న పిల్లల చేతిలో పెట్టి వాళ్ళని ఆనందింపజేస్తున్నామని భ్రమలో బతికేస్తున్నారు. కానీ ఆ పిల్లల మానసిక స్థితి ఆరోగ్య పరిస్థితి కనిపెట్టుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా లాంటి అగ్ర దేశాల్లో కూడా 17 ఏళ్ల నిండిన పిల్లలకి మాధ్యమానికి దూరంగా పెంచమని చట్టాలు తీసుకొచ్చారు. అదే చట్టాన్ని మన దేశంలో కూడా రావాలి. వస్తేనే కానీ మన పిల్లలకి మాధ్యమాలకి అగ్రదేశాల నుంచి దూరంగా పెంచవచ్చు. మన దేశంలో కూడా ఈ చట్టాలు రావాలి. డాడీ టెక్నాలజీ అంత ప్రమాదమా? ప్రబోధమే. టెక్నాలజీ అనేది మేధావులు మనకు అందించిన గొప్ప వరం. దాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో పైకి ఎదగానే కానీ మీ అమ్మలాగా వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ 24 గంటలు దాంట్లో గడిపితే మాత్రం ప్రమాదం. నాటకం. నువ్వు ఆ ఇంటర్నెట్ మాయలో పడిపోయి శ్వేతమ్మకి నాకు ఎక్కడ దూరం అవుతో నేను భయపడి నేను రక్తి శ్వేతమ్మ కలిసాను. నాటకం. నువ్వు బయటకు వెళ్ళావని రక్తి నాకు ఫోన్ చేసినప్పుడే నువ్వు లోపలికి వచ్చింది మేము చూసి కూడా చూడనట్టుగా నాటకం మొదలు పెట్టావు. నువ్వు నమ్మేశావు. నాటకం సక్సెస్ అయింది. నా స్థాయి గురించి చాలా చాలా మాట్లాడేశాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అమ్మ. ఏదైతే మీలో మార్పు వచ్చింది నాకంటే చాలు. ఇక నుంచి మీరు మా అమ్మ అందరూ సంతోషంగా ఉన్నట్టు. ఇదిగో మీ కాగితాలు. అమ్మా నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఇది నా ఫోన్ కాదు, నా శత్రువు. ఈ వాట్సాప్, మొబైల్ ఫోన్స్ మనకి మనమే పోషించుకునే అనుకూల శత్రువు. ఇది నా ఫోన్ కాదు, నా శత్రువు. నా శత్రువు నాటిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రచయిత పారితోషిక 1000 రూపాయలు కాపు వెంకటరావు గారు ఇస్తారు. అది కూడా మనకు అందించవలసిగా కోరుతున్నాం. ఇవ్వండి శిరీష్ గారు. దర్శకుడి పారితోషికం 1000 రూపాయలు చిడిపోతు రామాంజాలు గారు అందిస్తున్నారు. వారి తరఫున మరి దశరథ్ గారు అందిస్తారు. పాల్గొన్న షీల్డ్ గురించి జ్ఞాపిక బహుమతించవలసిగా కోరుతున్నాం దశరథ్ గారిని. అలాగే వారితో పాటు నాగభూషణ్ గారి జీవిత చరిత్ర మరియు మహాప్రస్థానం బుక్ కూడా అందిస్తున్నాం. పాల్గొన్న ప్రతి కళాకారుడికి ఇప్పుడు గిఫ్ట్ల బహుకరణ దర్శన్ గారు ఆదరించండి, అందించండి చేస్తారు. నాగరాజు గారు తీసుకున్నారు ఇందాక. నెక్స్ట్ ఇచ్చేసిన వరుసనివ్వండి. నెక్స్ట్ సునాయన గారికి, వడ్డాది సత్యనారాయణ గారికి, పాప చిన్న పాపకి, జ్యోతి, నెక్స్ట్ జ్యోతి గారికి. ఓకే, థ్యాంక్ యూ అండి. టీం సభ్యులందరికీ థ్యాంక్ యూ. శిరీష్ గారు, దశరథ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నాగేశ్వరరావు గారు, పోపు నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, కీర్తిశేషులు పోపూరి వీరయ్య చౌదరి గారి స్మారక పురస్కారం జరిగింది. స్వేచ్ఛ నాటక దర్శకుడు బిఎం రెడ్డి గారి వేదికపైకి వచ్చి ఆ 10,000 రూపాయల పారితోషికాన్ని అందించవలసిన కోరుతున్నాం. బిఎం రెడ్డి గారికి శ్రీష్ గారు మరియు దశరథ్ గారు ఇద్దరు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.